వ్యాప్తంగా జరిగిన భూ మాఫియాలో పాత్రధారి, తెర వెనుక సూత్రధారి మాజీ మీడియా ప్రతినిధి బత్తుల వాసు పోలీసులకే మస్కా కొట్టాడు. కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టేందుకు నకిలీలను సృష్టించిన ఘన పార్టీల్లో ఆయన ఒకడు. నకిలీ వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వేల గజాల విలువైన భూములను అప్పనంగా కొట్టేసేందుకు భారీ స్కెచ్ వేశారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మీడియా ముసుగులో వాసుతో పాటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మరికొందరు కలిసి రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేశారు. కొందరు డబ్బుల వాటాలు, మరికొందరు భూమిలో వాటాలు పంచుకున్నారు. తీరా భూమాఫియా దందా బయటపడటంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ గా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూదందాపై కేసులు నమోదైన అరెస్టుల పర్వం జరగలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో కొత్తగా కేసు నమోదు చేసిన పోలీసులు యాక్షన్ కు దిగారు. భూమాఫియా బ్యాచ్ సైతం పోలీసులను పలుమార్లు బురిడి కొట్టించారు. అక్రమ రిజిస్ట్రేషన్ దందాలో సాక్షిగా వ్యవహరించిన తెరచాటు మాజీ మీడియా ప్రతినిధిపై కేసు నమోదు కాలేదు. ఈ విషయంపై జర్నలిస్ట్ టీవీలో వరుస కథనాలు రావడంతో పోలీసులు ఆ మాజీ మీడియా ప్రతినిధిపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మాజీ మీడియా ప్రతినిధి హై డ్రామాపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఖమ్మం జిల్లా కేంద్రంలో తలెత్తిన భూ వివాదం విషయంలో కొంత అనుమానాలు, ఆరోపణలు రేకెత్తిన నేపథ్యంలో కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. మరికొంతమంది హైకోర్టు నుంచి యాంటిసిపేటెడ్ బెయిల్ తీసుకొని ప్రస్తుతానికి కాలం వెళ్లబూస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో 100 కోట్ల రూపాయల విలువైన 303 సర్వే నెంబర్లో అక్రమాల పుట్ట ఆ డొంక ఇప్పుడిప్పుడే కదులుందని చెప్పవచ్చు. వాస్తవంగా దశాబ్దాల క్రితం జమానాలో ఉన్న యజమాని పేరుతోటి ఫ్యాబ్రికేటెడ్ పర్సన్స్ని పెట్టి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించి వందల గజాల భూముల్ని పూర్తిగా కొంతమంది వ్యక్తుల మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక మీడియా ప్రతినిధి, ఓ మీడియాలో పనిచేసిన ప్రతినిధి, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధికి అంటగాగిన వ్యక్తి, ఖమ్మంలో షాడో హోమ్ మినిస్టర్గా వ్యవహరించిన బత్తుల వాసు విట్నెస్గా దాంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. కానీ కొన్ని కారణాల వల్ల బత్తుల వాసు మీద ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో ఆ విషయంలో జర్నలిస్ట్ టీవీ అధికారుల తీరుని ఎండగట్టింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు 80% బత్తుల వాసుని అరెస్టు చేయాలని చెప్పి పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకే టోకరా ఇచ్చాడు సంబంధిత బత్తుల వాసు. నిన్న ఏదైతే శుక్రవారం నాడు అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేయాల్సిన బత్తుల వాసు ఒక గేమ్ ప్లే చేసి పోలీసును బుడ్డి కొట్టించాడు. తీరా అరెస్టు సమయానికి పరారవడంతో తిరిగి వాసుని వెతికే పనిలో పోలీసులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ పర్సన్స్, దీంట్లో ఒక రెవెన్యూ ఉద్యోగుల హస్తం కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ల్యాండ్ సర్వే రికార్డు పనిచేస్తున్న ఉద్యోగస్తులు, వీళ్ళందరి పాత్రలు, సూత్రధారులతోటి 100 కోట్ల రూపాయల భూదందాకు పాల్పడ్డారు. ఈ విషయంలో నమ్మలేని నిజాలు కూడా బయటపడుతున్నాయి. 2020 నుంచి చాలా వ్యూహాత్మకంగా 3 ఎకరాల పై చిలుకున్న సర్వే నెంబర్లో కొంత సర్వే నెంబర్ల ఎమ్మరుపాటుని తమకు ఆసరాగా చేసుకొని అనుకూలంగా మలుచుకొని కోట్ల రూపాయలు కొలగొట్టేందుకు పథకం వేశారు. ఆ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది రాజకీయ నాయకులు, మరి కొంతమంది మీడియా ప్రతినిధులు, వీళ్ళందరూ కలిపి కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకో 2021లో ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ పర్సన్స్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఆ స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత వివాదం చెలరేగింది. 2021లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 2022లో వివాదం చెలరేగి అప్పుడు కేసు నమోదైంది. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే, బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధి మనుషులు భూ కబ్జాలు పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన భూ కబ్జా విషయంలో మళ్ళీ బాధితులు ఫిర్యాదు చేయడంతో కొత్తగా మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాస్తవంగా రంగంలో ఉంది 4, దీని వెనకుండి నడిపించింది మరో 10 మంది అనే ప్రచారం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే కొనుగోలు, అమ్మకందాలతో పాటు సాక్షి సంతకాలు పెట్టిన ఈ 4 పాత్రదారులతో పాటు దీని వెనకుండి మొత్తం కథ నడిపించి కథానాయకుడు హోదాలో కోట్ల రూపాయలు కొలగొట్టే ప్రయత్నం చేసిన మరికొంతమంది వ్యక్తులు పిచ్చలోకి రావట్లేదు. ఈ విషయంలో పోలీస్ శాఖ క్షుణ్ణంగా విచారణ జరిపించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. ఎందుకంటే ఇటువంటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు కనుక 1, 2, 3 ఇట్లా పుట్టుకుంటూ వస్తుంటే జీవితాంతం కూడా ఈ
దందాల్లో చాలామంది అమాయకులు బలవుతారు. వరుసగా 303 సర్వే నెంబర్లో జరిగిన పొరపాటు ఒక సర్వే నెంబర్ బదులు ఇంకో సర్వే నెంబర్ పడ్డది. ఆ సర్వే నెంబరు లోపాన్ని ఆసరా చేసుకొని ₹1,00,00,000 కొల్లగొట్టేందుకు స్కెచ్ చేశారు. కానీ అది రివర్స్ అయింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల అరెస్ట్ పరంపర కొనసాగుతుంది. దీంట్లో కీలకమైన నేతలు ఉన్నారు, కీలకమైన మీడియా ప్రతినిధులు ఉన్నారు, కీలకమైన వ్యవస్థ చాలామందితో ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో పోలీసులు నిక్కచ్చిగా విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ 2020లో నిజంగా డాక్యుమెంట్ కనుక ఒకసారి పరిశీలిస్తే చాలా వ్యూహాత్మకంగా గత 3 ఏళ్ల నుంచి కూడా వరుసపట్టి అక్రమ డాక్యుమెంట్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దాంట్లో రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగస్తులు, అధికారులు, పోలీసు సంబంధిత రెవెన్యూ అధికారులు, సంబంధిత రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి, భూ మాఫియాకు ఒక ముఠాగా ఏర్పడి అమాయక వ్యక్తుల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది చాలా శాఖలతోటి ముడిపడి ఉంది. కాబట్టి ఈ ముడిని విప్పాలంటే పోలీస్ శాఖే సాధ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో ఎంతటి వారైనా, ఏ స్థాయి వ్యక్తులైనా పూర్తిస్థాయిలో విచారించి సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటే ఖమ్మం జిల్లా కేంద్రంలో వేళ్ళూసుకుపోయిన భూమాఫియాని పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పోలీసు అధికారులకు జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. గతంలో ఏవి రంగనాథ్ ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు భూమాఫియా, భూ అక్రమాల మీద ఉక్కుపాదం మోపి సామాన్యులకు న్యాయం చేశారు. ఆ దిశగా తిరిగి ప్రస్తుత కమిషనర్ సునీల్ దత్ కూడా భూ ఆక్రమణలో పాల్పడ్డ, భూ వివాదాలలో అనవసరంగా తలదూర్చిన, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించిన వీళ్ళ మీద కఠినమైన శిక్ష వేయడంతో పాటు